స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే. ఏపీ డిప్యూటీ సీఎం గా దుమ్ము లేపుతున్నాడు. సీజ్ ది షిప్. ప్రెజెంట్ ఈ పదం ఫుల్ ట్రెండ్ అవుతోంది. కోస్టల్ ఏరియాలో అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేశాడు. ఏకంగా షిప్ ని సీజ్ చేసి మొత్తం కోస్టల్ ఏరియాకే ఝలకిచ్చాడు పవన్. ఇక పొలిటికల్ గా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. మరోవైపు సినిమా పరంగానూ రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం హోదాలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను చేయాల్సిన 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది, కానీ వాయిదా పడుతూ వస్తోంది. కొన్ని రోజులు షూటింగ్ లో జాయిన్ అయ్యారు, కానీ ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీ కావడంతో టైమే కుదరటం లేదు. తాజాగా పవన్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రెజెంట్ హరిహర వీరమల్లు మూవీ సెట్స్ లోనికి జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై కీలకమైన యాక్షన్ సీన్లు షూటింగ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ టైం ఇవ్వడమే కష్టం కాబట్టి డేట్స్ ఇచ్చిన రోజుల్లో సాధ్యమైనంతగా ఆయనపై షూటింగ్ చేసేలా టీం ప్లాన్ చేసుకున్నారు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సెట్స్ లో పాల్గొన్న విషయాన్ని తెలియజేస్తూ టీం కొత్త పోస్టర్ ని షేర్ చేసుకుంది. సెట్ లో పవన్ లుక్ ని రిలీజ్ చేసింది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అని టీం పేర్కొంది. ఇదే సినిమాకి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ అని టాక్. ఇక మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో పవన్ కట్అవుట్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓ కొండపై నుంచి చూస్తున్నట్లుగా పవన్ లుక్ ఉంది. ఆయన వీరమల్లు గెటప్ లో ఉన్నారు. చేతిలో అప్పట్లో వాడే పిస్తోల్ ఉంది. వీరుడిని తలపించేలా పవన్ లుక్ ఉంది. పవన్ ఫ్యాన్స్ కోరుకునేలా ఈ సరికొత్త లుక్ ఉంది. అయితే బ్యాక్ సైడ్ ఫోటో ఫేస్ కవర్ చేశారు. బ్యాక్ సైడ్ లుక్ కే ఇంత పవర్ఫుల్ గా ఉంటే ఇక ఫ్రంట్ లుక్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 28న రిలీజ్ చేయబోతున్నారు.